హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే మన ఛానల్లో ఫస్ట్ వీడియోని అయితే అప్లోడ్ చేయబోతున్నాను. అది కూడా వెంకటేశ్వర స్వామి వ్రతం గురించి. సో నేనైతే ముందు రోజు వస్త్రం చేసి పెట్టుకుంటాను. సో నెక్స్ట్ డే కొంచెం వర్క్ ఈజీ ఉంటుందని. సో దానికి కావాల్సినవి అయితే కొన్ని పాలు, అలాగే కొంచెం కుంకుమ అయితే సరిపోతుంది. సో ముందైతే కాటన్ని నేను చూపించిన విధంగా ఇలా పొడుగుగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత పాలతో మధ్య మధ్యలో నేను చూపించిన విధంగా అలా చేసి అక్కడే కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. సో ఇలా మొత్తం 3 చేసుకోండి. ఒకటైతే పెద్దగా చేసుకోవాలి, అది స్వామివారి చిత్రపటానికి, అండ్ ఇంకా 2 చిన్నగా, ఒకటి గణపతికి అండ్ ఇంకా ఒకటి కలశంకి. సో ఇలా చేసుకున్న తర్వాత ఏదైనా బుక్కుకైనా ఏదైనా వట్టకైనా దేవుని రూమ్లో ఉన్న పూజ సామాగ్రికి అలా చుట్టుకోండి. సో అలా చేసినప్పుడు మనం దేవునికి వస్త్రాన్ని సమర్పించినప్పుడు ఇలాంటి చిక్కులు కాకుండా ఉంటుంది, అండ్ వస్త్రం కూడా చాలా నీట్గా అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఆ ముందు రోజు నైటే మనం తులసి దళాలను కూడా అల్లి పెట్టుకుంటే చాలా బెటర్, మనకు చాలా టైం సేవ్ అవుతుంది. తర్వాత రోజు సిటీలో ఉండే వాళ్ళకి ఇవంతా అవైలబుల్గా ఉండవు కాబట్టి సో వాళ్ళు అల్లిన దళాలనే, అల్లిన మాలనే సో వాళ్ళు కొనుక్కొని రెడీ పెట్టుకోండి. సో ఇలా అల్లుకునే వాళ్ళైతే కాడలతో తెంపుకుంటే తులసి మాల అనేది చాలా నీట్గా అండ్ మంచి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈసారి అయితే మాకు ఎక్కువ దొరకలేదు కాబట్టి కొంచెం చిన్నగానే అయిందనుకోండి మాల. సో ఇదంతా అయిపోయే వరకు టైం వచ్చేసి 11 ఏమో అవుతుంది. ఇంకా కిచెన్ క్లీనింగ్ అలాగే ఉంది. ఒకసారి కిచెన్ సంగతి ఎలా ఉందో చూడాలి. సో కిచెన్ అయితే బోళ్ళతో నిండిపోయింది అనుకోండి ఆ రోజు. సో నేను ముందు రోజు నైటే స్టవ్ని అలాగే సింక్లో ఉన్న బౌల్ని క్లీన్ చేసుకున్నాను. సో ఇలా క్లీన్ చేసుకుంటే మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే నీట్గా చూసేసరికి మనలో ఇంకా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అండ్ పూజ మీద ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. సో మొత్తానికైతే కిచెన్ క్లీనింగ్ కూడా నైటే చేసి పెట్టుకున్నాను. సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయాయి అని చెప్పడం మర్చిపోయాను. పీఠం మీదకి అలాగే కలశం మీదకి ఉన్న బ్లౌజ్ పీస్లను కూడా మనం ముందు రోజు వాష్ చేసి పెట్టుకోవాలి. నేను వచ్చేవరకు మా కన్నయ్య అయితే పడుకున్నాడు. నేను పడుకున్న టైం వచ్చేసి 11:47 అయింది. ఇక పడుకోవడమే. నేను మార్నింగ్ అయితే 4:30కి లేచాను. లేచాక వెంటనే బయట అండ్ వాకిల్ని ఊడడం అయితే స్టార్ట్ చేశాను. సో ఆ రోజు చాలా వర్క్ ఉంటుంది, ఇల్లంతా కడగడం అదంతా ఉంటుంది కాబట్టి నేనైతే 4:30కి లేచి బయట వర్క్స్ అని ఫస్ట్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. సో ఇంటి ముందు నీట్గా వాష్ చేసేసి అండ్ వాకిట్లో మంచిగా అలుకు చల్లుకొని నేను ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. సో ఆ లోపు వాకిలి ఆరుతుంది, ఆ తర్వాత ముగ్గేయచ్చని. సో ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో ఇల్లు ఊడటం అండ్ ఆ తర్వాత మాపింగ్ చేసుకున్నాను. ఆలోపు వాకిలు ఆరితే మనం ముగ్గు పెట్టచ్చు అని చెప్పేసి. సో ఆలోపు వాకిట్లో వాటర్ అన్నీ మంచిగా ఆరిపోయింది. సో నేను ముగ్గు వేస్తున్నాను అండ్ నాకు ముగ్గులు వేయడం అంటే చాలా ఇంట్రెస్ట్. సో నేను ఎక్కువ టైం అయితే ముగ్గుల పని స్పెండ్ చేస్తాను మార్నింగ్ లేవగానే ఎప్పుడైనా. సో కన్నయ్య లేవక ముందుకి ఇవన్నీ వర్క్స్ కంప్లీట్ చేయాలని నేను ఫాస్ట్గా అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇంటి ముందు ముగ్గు వేయడం తర్వాత నేను వాకిట్లో అయితే వేయడానికి వెళ్ళాను. అప్పటికి కోతులు రానే వచ్చాయి. నేను చూడండి భయపడుతూ వేస్తున్నాను. అవి నా వెనకే ఉన్నాయి. నేను ఈ ముగ్గు పెడుతున్న గ్యాప్లోనే మా కన్నయ్య లేచేశాడు. సో తనకు బ్రష్ చేయించి అండ్ మేము ముగ్గురం కూడా బ్రష్ చేసుకుని వాడికి స్నానం చేయించి నేను కూడా హెడ్ బాత్ చేసేసాను. ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయినట్టుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.